కోడి పందాల వల్ల యుద్ధం జరిగిందా? అదే పల్నాటి యుద్ధం 1178 నుంచి 1182 మధ్యలో జరిగింది. ఈ కోడి పందెం ఇద్దరు రాజుల మధ్య జరిగింది. వారు గురజాల పాలకుడు నలగమరాజు, మాచర్ల పాలకుడు మలిదేవి రాజు. వరుసకి వీళ్ళిద్దరు బామర్దులే. రాజులు కదా, డైరెక్ట్ గా వచ్చి కోడి పందాల్లో పాల్గొనలేరు. కావున ఇరు వర్గాల నుంచి చెరొక మంత్రి వచ్చి పోటీలో పాల్గొన్నారు. నలగమరాజు గురజాల పాలకుల తరపున మంత్రి నాగమ్మ వచ్చింది. అలాగే మలిదేవి రాజు మాచర్ల పాలకుల తరపున బ్రహ్మనాయుడు గారు వచ్చారు. రాజ్య విభజన తర్వాత ఈ రెండు రాజ్యాలు అప్పటికే లైట్ గా గొడవలు పడతా ఉన్నాయి. అది మనసులో పెట్టుకున్న నాగమ్మ ఈ పందాన్ని కొంచెం బలోపేతం చేసింది. కోడి పందెంలో పందెం ఎవరైతే గెలుస్తారో వాళ్ళు రాజ్యాన్ని పాలించాలని, పందెం ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు 7 సంవత్సరాల వనవాసం వెళ్ళాలని షరతు నిర్వహించారు. మంత్రి నాగమ్మ నుంచి డేగా అనే పుంజును, మంత్రి బ్రహ్మనాయుడు నుంచి చిట్టిమల్లు అనే పుంజును బరిలోకి దించారు. పందెంలో నాగమ్మ పుంజు డేగ గెలిచింది. జానపద గీతాల ప్రకారం నాగమ్మ వాళ్ళ కోడి కత్తికి విషం పూసిందని అంటారు. పందెం ఓడిపోయాడు కాబట్టి మాచర్ల రాజు అయిన మలిదేవి రాజు రాజ్యం వదిలి అరణ్యవాసానికి వెళ్తారు. ఆఫ్టర్ 7 years తర్వాత, అంటే అరణ్యవాసం పూర్తయిన తరువాత, మలిదేవి రాజు అలరాజు అనే వ్యక్తిని రాజ్యం కోసం రాయబారిగా పంపుతాడు. నాగమ్మ అలరాజుతో రాజ్యం ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పిందే కాకుండా రాయబారిగా వచ్చిన అలరాజుని విషం పెట్టి చంపేసింది. ఈ శాంతియుత చర్చలు విఫలమవ్వడం కారణంగా కారంపూడిలో పల్నాటి యుద్ధం అనేది జరిగింది. అందుకే దీన్ని అందరూ ఆంధ్ర కురుక్షేత్రం అంటారు. ఈ పల్నాటి యుద్ధం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండే రాజ్యాలన్నీ వీక్ అవడంతో కాకతీయ రాజులు వచ్చి ఆక్రమించేశారు. కురుక్షేత్రం వెనుక పాచికలుంటే పల్నాటి యుద్ధం వెనుక కోడి పందాలు ఉన్నాయి. రెండు జోదాలే. దూరంగా ఉంటే మనకే మంచిది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.